తెలుగు సంప్రదాయంలో నెల గంట కట్టడం అనేది ధనుర్మాసానికి సంబంధించిన ఒక విశిష్టమైన ఆచారం. దీని వెనుక ఉన్న అర్థం మరియు కథ గురించి తెలుసుకుందాం. నెల అంటే మాసం, గంట అంటే గంటానాదం. సాధారణంగా సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి డిసెంబర్ 17 నుంచి 16 ప్రాంతంలో సంక్రాంతి వరకు ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ నెల రోజులు తెల్లవారుజామునే ఆలయాల్లో గంటలు మోగించి ప్రత్యేక పూజలు ప్రారంభించడాన్నే నెల గంట కొట్టడం లేదా ఆ సాంప్రదాయాన్ని మొదలుపెట్టడాన్ని నెల గంట కట్టడం అని పిలుస్తారు. ద్వాపర యుగంలో గోపికలు కృష్ణుడిని పొందడానికి కాత్యాయని వ్రతం చేశారు. అదే స్ఫూర్తితో కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులో వెలసిన గోదాదేవి రంగనాథుడిని, శ్రీమహావిష్ణువును తన భర్తగా పొందాలని ధనుర్మాసం అంతా నిష్ఠగా వ్రతం చేసింది. ఈ 30 రోజులు ఆమె రోజుకో పాట చొప్పున 30 పాటలను రచించి స్వామివారిని కీర్తించింది. వీటినే తిరుప్పావే అంటారు. ఈ నెల రోజులు భక్తులు, ముఖ్యంగా యువతులు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు వేసి భగవంతుడిని మేల్కొలుపుతారు. ఈ మేల్కొలుపుకు సంకేతమే ఈ గంట. పల్లెటూళ్లలో ఇప్పటికీ ధనుర్మాసం మొదలవగానే ఎవరో ఒకరు గంట కొట్టుకుంటూ లేదా భజన చేసుకుంటూ వీధుల్లో తిరుగుతారు. ఇది అందరినీ నిద్రలేపి భక్తి మార్గంలో నడిపించడానికి సంకేతం. ఇళ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిని పూలతో అలంకరిస్తారు. ఈ మాసంలో విష్ణుమూర్తికి మధుసూదనుడు అనే పేరుతో పూజ చేసి చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా పెడతారు. దేవతలకు ఒక సంవత్సరం మనకు ఒక రోజుతో సమానం. అందులో దక్షిణాయనం రాత్రి కాలమైతే ఉత్తరాయణం పగలు. ఈ రెండింటి సంధికాలమైన ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్తం, తెల్లవారుజాము వంటిది. అందుకే ఈ సమయంలో చేసే పూజలు, గంటానాదం భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమని నమ్ముతారు. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చెయ్యండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.